తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కవితపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, అదేవిధంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్తారన్నారు. लेकिन उनको ये चीज हजम नहीं हुई और भाजपा के नेताओं ने अच्छे से प्लानिंग करके उनको सम्मन भेजा है, क्योंकि वो जानते थे कि 10 तारीख को यहाँ पे उनका धरना होना है. ప్రత్యేక భారత సంస్కృతి సాంప్రదాయాల విధంగా అందరు భారతీయులంతా తలంచు సిగ్గుపడే విధంగా ఈయన మాటలు ఉన్నాయి. బండి సంజయ్ అసలు రాష్ట్ర అధ్యక్షుడికి అనర్హుడు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ తల వంచుకునేదే నీ మాటలే. నిన్ను అసలు మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయి నీకు ట్రీట్మెంట్ చేయించాలి, లేకపోతే నీ నోరు పశువుల మూత్రంతో పేద నీకు శుభ్రం చేయాలి. అట్లయితే కానీ నీకు బుద్ధి రాదు. నువ్వు మాట్లాడే విధానం ఏంది? నీకు అక్క చెల్లెలు లేరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మాటలు చూస్తుంటే నిజంగా ఇప్పటి నుంచి తెలంగాణ ఎప్పుడు తిరుగుతే నీకు చెప్పుతో కొడతారు. देखिए, हम सभी जानते हैं कि ये जो आज कविता की गिरफ्तारी